లాస్ట్ 1 వీక్ నుంచి ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా డీప్ సీక్. ఈ డీప్ సీక్ అంటే ఏంటి? ఈ డీప్ సీక్ వల్ల ఎందుకు యుఎస్ కి ఒకే రోజు 1,00,000 కోట్ల పైన లాస్ అయితే వచ్చింది? ఈ డీప్ సీక్ యూజ్ చేయడం సేఫా కాదా? అండ్ ఇండియా లాంటి కంట్రీ ఎందుకు ఇలాంటి డీప్ సీక్ టెక్నాలజీని డెవలప్ చేయలేకపోతున్నారు? వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఎవరీవన్. నా పేరు అశోక్ అండ్ ఈ వీడియో చూసే మీరు అరౌండ్ ద వరల్డ్ లో జరిగే విషయాలు అండర్ 10 minutes లో సింపుల్ గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డీప్ సీక్ గురించి మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలియాలి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి నేమ్స్ వింటున్నారంటే మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక మిషన్ కి ఒక వర్క్ ని చేయడానికి మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ద్వారా నంబర్ ఆఫ్ డేటాని ఇచ్చి దాన్ని ట్రైన్ చేస్తారనమాట. అప్పుడు ఆ మిషన్ అనేది హ్యూమన్స్ ఎలా చేస్తారో అదే విధంగా దాన్ని తాను ఎవాల్వ్ చేసుకుంటూ కొన్ని సిచ్యువేషన్స్ లో హ్యూమన్ కంటే బెటర్ గా చేస్తుంది ఆ వర్క్ ని. ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ అనేది ఒక చాట్ బాట్. మనం మనుషులతో ఎలా మాట్లాడతాం అదే విధంగా ఈ చాట్ జీపీటీతో మనకి ఏమైనా కావాలని మనం టైప్ చేసామంటే దానికి ఆన్సర్ అనేది అది చెప్తుంది. అదే విధంగా ఈ డీప్ సీక్ అనేది కూడా ఒక చాట్ బాట్. ఏ కంట్రీ అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కంట్రోల్ చేస్తారో ఆ కంట్రీ అనేది వరల్డ్ ఎకనామీని డామినేట్ చేస్తుంది అనేది యూఎస్ కి బాగా అర్థమైంది. సో దీనికి యూఎస్ అనేది ఏం చేసిందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని డెవలప్ చేయాలంటే దానికి పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్స్ అవసరం. ఈ గ్రాఫిక్ కార్డ్స్ ని ఎవరు తయారు చేస్తారని చూసామంటే ఎన్విడియా అనే ఒక యూఎస్ బేస్డ్ కంపెనీ. సో యూఎస్ అనేది ఏం చేసిందంటే యూఎస్ తప్ప ఏ కంట్రీస్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేయకూడదు అనేసి లేటెస్ట్ గ్రాఫిక్ కార్డ్స్ ని వేరే కంట్రీస్ కి అమ్మకుండా చాలా రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టింది. యూఎస్ లో ఉన్న టాప్ టెక్ కంపెనీస్ వాళ్ళ ఓన్ ఏఐని అయితే డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. ఓపెన్ ఏఐ వచ్చేసరికి చాట్ జీపీటీ, తర్వాత గూగుల్ వచ్చేసరికి ఫస్ట్ బార్డ్ ని తీసుకొచ్చారు. అది అంత బాగా పర్ఫామ్ చేయకపోయేసరికి దాన్ని తీసేసి తర్వాత ఇప్పుడు గూగుల్ జెమినీని అయితే డెవలప్ చేస్తున్నారు. అదే విధంగా ఫేస్బుక్ తీసుకున్నామంటే మెటా అనేసి, లూమ్ అనేసి వాళ్ళ ఓన్ ఏఐని అయితే డెవలప్ చేస్తున్నారు. సో వీటన్నిటితో కంపేర్ చేస్తే ఓపెన్ ఏఐ వల్ల చాట్ జీపీటీ అనేది కొంచెం బెటర్ గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో యూఎస్ డామినేట్ చేస్తున్న టైంలో సడన్ గా చైనా నుంచి రుకోజరా అనేసి డీప్ సీక్ వాళ్ళ ఏఐ మోడల్ ని రిలీజ్ చేశాడు.